నెక్స్ట్ మనము కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ఒబెసిటీ, అంటే ఒబెసిటీ రావడానికి కారణాలు కాదు, ఒబెసిటీ వల్ల మన వాడికి అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అడిగితే స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, నాన్ ఆల్కహాలిక్ స్టీడాయిబెటిస్ అని లివర్లో కొలెస్ట్రాల్ అదంతా డిపాజిట్ అయిపోయి లివర్ మొత్తం పాడైపోయే అవకాశం ఉంటుంది. పీసీఓడి, డిప్రెషన్, లో సెల్ఫ్ ఎస్టీమ్, ఈవెన్ ద ఓఎస్సీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, జాయింట్ పెయిన్స్, జాయింట్స్ తొందరగా అరిగిపోవడం, ఇలాంటి సో మెనీ కాంప్లికేషన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఒబెసిటీ. కొంతమంది పేషెంట్స్ మనకు ఒబెసిటీ ఉండి ఆల్రెడీ డైట్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ డైట్ క్యాలరీస్ డెఫిషియెంట్ అదంతా చేస్తున్నా కూడా కొంతమందిలో వెయిట్ రిడక్షన్ అవ్వదు. ఇట్లాంటి కేసెస్ మోర్ ఆఫ్ అదర్ పారామీటర్స్, అంటే ఎనీ అదర్ సెకండరీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, పీసీఓడి కానీ, డిప్రెషన్ కానీ, అంటే సమ్ అదర్ కండిషన్స్ వల్ల మనకు ఒబెసిటీ డెవలప్ అవ్వడం. ఇట్లాంటి కండిషన్స్లో మనకు కంపల్సరీగా మెడికల్ మేనేజ్మెంట్ చేసుకుంటేనే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైట్ చేంజెస్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఈ కేసెస్లలో వాళ్ళంతా చేస్తారు, బట్ ద వెయిట్ రిడక్షన్ అనేది జరగదు. సో ఈ కేసెస్లలో మెడికల్గా ఏమైనా అదర్ పాసిబిలిటీస్ ఉన్నాయా, మెడికల్గా ఏమైనా కండిషన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఒబెసిటీ ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తే మనకు వెయిట్ తగ్గే అవకాశం ఉంది.